హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కళ్యాణ్ వసంతి జాను బాను కళ్యాణ్ వసంతి జాను బాను ఏమో నమ్ముతారు. వాళ్ళని నమ్మి ఒక్కొక్కరికి అంటే స్ట్రీమ్కి ఇద్దరు రెండు జంటలని ఒక రూమ్లో గురించి మాట్లాడుతుంది. అలా నమ్ముతారు. నమ్మినప్పుడు కళ్యాణ్ భాను వాళ్ళు అయితే రియల్గా మంచిగా ఓకే స్లిప్ చేస్తారు. వాళ్ళని నమ్ముతాం మేము. ఓకే మమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు మేము అలా చేయం కదా అని వాళ్ళు నమ్ముతారు. బా కళ్యాణ్ ఒక కన్నింగ్ అనిపించింది నాకు. నిజంగా ఒక కన్నింగ్ అనిపించింది. ఒక గేమ్ కోసం మనం గెలవడం కరెక్టే, కానీ చాలా కన్నింగ్ గేమర్ అని ఒక థాట్ అయితే అనిపించింది నాకు. నిజంగా చెప్తున్నా. ఇంకా అలా ఓకే మేము అట్లా ఉండను, లేదు శ్రీ నేను ఇలానే ఉంటా, నేను ఇలానే అని ఒక థాట్ ఉంటుంది. అలా అనిపిస్తుంది. కొంచెం మెంటాలిటీ వెరైటీ మెంటాలిటీ కళ్యాణ్‌ది. అలా అనిపిస్తుంది నాకైతే. నిజంగా నాకు అలా అనిపిస్తది. మనిషి అయితే చాలా మంచోడు గానీ కొంచెం హు కొంచెం ఎట్లా మాట్లాడనో తెలియదు అని ఒక థాట్ ఉంటది. అలాంటి ఒక మనిషి కళ్యాణ్. అలా ఓకే వాళ్ళు హ్మ్. వాళ్ళు మాకే మేమే తీసుకుంటాం. వేరే వాళ్ళకి మా గెలుపుని వేరే వాళ్ళతోని పంచుకోవాలని లేదని ఇద్దరు కలిసి లేదు మేమే తీసుకుంటాం. మేము మా గెలుపుని వేరే వాళ్ళతోని పంచుకోవాలనుకుంటలేమని డైరెక్ట్‌గా చెప్పేసి అదే తీసుకుంటారు. శ్రీము కూడా హ్యాట్స్ అని చెప్తది. ఎందుకు హ్యాట్స్ చెప్తది? ఆ శ్రీముఖితోని 2 నిమిషాలు ఇట్లా ఓకే ఇది బయట చెప్పొచ్చా? ఎన్ని క్వెషన్స్ ఇదేనా గేమ్ ఇంకో క్వెషనా? 100 క్వెషన్‌లు ఎందుకని అంటది. తర్వాత ఈయన గేమ్ ఆడతాడు. ఈయన దాని మీద నిలబడతాడు. రోప్ మీద నిలబడినప్పుడు పాపం అనిపించింది నిజంగా. రోప్ మీద నిలబడినప్పుడు ఆయన చాలా స్ట్రగుల్ పడుకుంటూ ఆడారు. లాస్ట్ వరకు ఆడారు. ఓకే. ఈయన సడన్‌గా కింద పడిపోయారు. ఆమె పేరు ఆసియా గెలిచింది. నాకైతే భలే అనిపించింది. సూపర్.